యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా పేరుగాంచినటువంటి యాదాద్రి అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావివ్వకూడదని తెలియజేశారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తే అది గత ప్రభుత్వానికి పేరు వస్తుందనేటువంటి అపోహలకు పోకుండా ఇక మరి ఆ విషయాలను పక్కన పెట్టి భక్తుల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగాలని సూచించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులకు మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేశారు. భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొత్త కాటేజీలు, మల్టీలెవెల్ పార్కింగ్లు, రోప్ వే వంటి ప్రాజెక్టులు చేపట్టి యాదాద్రిని దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. ఆలయానికి వచ్చేటువంటి ఆదాయాన్ని అభివృద్ధి పనులకే ఉపయోగించాలని, కొత్త ట్రస్ట్ బోర్డు కూడా అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని, మరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని యాదాద్రి అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మన తెలంగాణకి మూడు పెద్ద టెంపుల్, దాంట్లో ఒక టెంపుల్ మన యాదగిరిగుట్ట. మీరు అది ఆలోచన పెట్టకండి, ఇది కేసీఆర్ గారు తయారు చేసినారు, నేను దీనికి ఎక్కువ డెవలప్ చేస్తే కేసీఆర్ గారికి పేరు పోతుంది. ఆ చిన్న ఆలోచన ఉంటే ఒకవేళ తీసేయండి. కేసీఆర్ గారు ఎంత డెవలప్మెంట్ చేసినా దానికైనా నేను 2% డెవలప్మెంట్ చేస్తా. కేసీఆర్ గారికి దీనివల్ల ఎంత పేరు వచ్చింది, దీనికైనా నేను 2% ఎక్కువ డెవలప్మెంట్ చేసి నేను ఇంకా పేరు సంపాదించుకుంటా. ఆ ఆలోచన ప్రతి ఒక్క ముఖ్యమంత్రిలో ఉండాలి. ఇవాళ మీరున్నారు, రేపు బీజేపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రావచ్చు, లేక ఇంకో గవర్నమెంట్ ముఖ్యమంత్రి రావచ్చు, లేక మళ్ళా కేసీఆర్ గారు గవర్నమెంట్ రావచ్చు. కానీ దీన్ని మీరు ఎంత మంచి డెవలప్మెంట్ చేస్తే అంత మంచి మన పేరు వస్తుంది మన తెలంగాణకి. గతంలో 60 crores ఆదాయం వచ్చేది ఇదే టెంపుల్ నుంచి, ఇప్పుడు 200 కోట్లు పైన ఆదాయం వస్తుంది. కనీసం మీకు పెట్టడానికి చేత కాకపోతే వచ్చిన ఆదాయంతోనే మీ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేస్తే చాలా మంచి డెవలప్మెంట్ అయిపోతుంది గుడి. ఇంకా ఈ గుడి చుట్టుపక్కల మనం చూస్తున్నాం పెద్ద పెద్ద గుట్టలు ఉన్నది. ఆ గుట్టల పైన కూడా మనం మంచి టెంపుల్ ప్లాన్ చేసి దీనికి రోప్వేగా, అంటే మన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఈ ఆల్ గుట్టలకి ఒక బ్రిడ్జ్గా కానీ ఒక రోప్వే ఒక మనం అటాచ్ చేస్తే ఇంకా కూడా టూరిజం పెరుగుతుంది. యాదాద్రికి వచ్చిన యాదగిరిగుట్టకి వచ్చిన భక్తులు 2 days ఉండి మంచి దర్శనాలు, మంచి కార్యక్రమాలు, మంచి పూజలు చేసి వెళ్ళే ఆ విధంగా వ్యవస్థ చేస్తేనే ఇక్కడ టూరిజం పెరుగుతుంది, మనకు మంచి పేరు వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఈ దీని గురించి మీరు ఆలోచన చేయండి. ఇంకోటి కొత్త కమిటీ కూడా పడింది. కొత్త కమిటీలో కూడా మంచి ఉత్సాహం ఉంది. గతంలో కమిటీ గురించి అయితే తెలియదు, కానీ ఇప్పుడున్న కమిటీ డబ్బులు పెట్టి ఇంకా డెవలప్మెంట్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఒక మంచి కమిటీ వచ్చింది. ఆ కమిటీ మెంబర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా నేను చెప్పిన మాటలపైన మీరు కొద్దిగా ఆలోచన చేయండి. ఎంత మంచి మన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి డెవలప్మెంట్ చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుందని ఇప్పుడు కొత్త కమిటీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. డెవలప్ చేస్తాం అని దానికి నిధులు కూడా అప్పుడు కేటాయించడం జరిగింది. చాలా వరకు భక్తుల దగ్గర నుంచి కూడా డబ్బులు కూడా కలెక్ట్ చేసినారు. అది ఎక్కడ పోయింది అడుగుతున్నాం. వేల సంఖ్యలో ప్రతి వారం జనాలు వస్తున్నారు, మన యాదగిరిగుట్టకి దర్శనం చేసుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఉండడానికి ప్లేస్ లేదు. అంటే ఒక మోడల్ పార్కింగ్ కాంప్లెక్స్ కూడా కడతా అన్నారు, అది కూడా లేదు. ఇవాళ పార్కింగ్కి ప్రాబ్లం జరుగుతుంది, జనాలకి ప్రాబ్లం జరుగుతుంది. ఎంతోమంది భక్తులు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చిన్న రోడ్ కదా, బీట్ వైజ్గా దర్శనాలకి పైన ఇడుస్తున్నారు. ఎందుకంటే పైన 500 బండ్లు కూడా పెట్టలేను పార్కింగ్, ఆ వ్యవస్థ పైన ఉన్నది.